ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సర్వీస్ నుంచి తొలగించడంతో సంచలనంగా మారింది. ఇప్పుడు తనను అన్యాయంగా తొలగించారంటూ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు వెంకట్రామిరెడ్డి. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చకుండా వారిని బెదిరించడానికి తనను డిస్మిస్ చేశారని ఆరోపించారు ఆయన. మరోవైపు వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేయడం సరికాదన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమంటే ఉద్యోగంలో నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు ఆయన. ఏపీ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఉద్యోగ సంఘం నేతపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. ఇన్ఛార్జ్ అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో ఉన్న కాకర్ల వెంకట్రామిరెడ్డిని సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ గా, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా 2 సార్లు బాధ్యతలు నిర్వహించారు. ఇదే సమయంలో ఆయనపై రాజకీయ ముద్ర పడడం వివాదాలకు కేంద్ర బిందువైంది. వెంకట్రామిరెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందినవారు కావడం, సామాజిక వర్గ పరంగానూ భావజాల పరంగానూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారన్న విమర్శలు, ఆరోపణలు ఆయనపై బలంగా వినిపించాయి. 2024 ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ ప్రవర్తన నియమావళిని పక్కన పెట్టారన్న ఆరోపణలు వినిపించాయి. బద్వేల్, కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లోని ఆర్టీసీ డిపోలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా రాజకీయ సమావేశాలు నిర్వహించారనే ఆరోపణలు వచ్చాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆ ఆరోపణలపై కడప కలెక్టర్తో విచారణ జరిపించింది. రిపోర్ట్ ఆధారంగానే వెంకట్రామిరెడ్డిపై వేటు వేసింది. తనను ప్రభుత్వం సర్వీస్ నుంచి అన్యాయంగా తొలగించిందన్నారు వెంకట్రామిరెడ్డి. 2017లో సచివాలయం ఉద్యోగుల సంఘం ఎన్నికల సమయంలో పోటీ నుంచి తప్పుకోవాలని ముఖ్యమంత్రి ఇంటికి పిలిపించుకుని మరీ బెదిరించారని, ఆ తర్వాత ఎన్నికల్లో నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తనను ఓడించారన్నారు వెంకట్రామిరెడ్డి. ఇప్పుడు కూడా ఆ కక్షతోనే తనను డిస్మిస్ చేశారని ఆరోపించారు వెంకట్రామిరెడ్డి. తనకు జరిగిన అన్యాయంపై న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు. టీడీపీకి అనుకూలంగా పనిచేసిన ఉద్యోగుల సంగతేంటన్నారు వెంకట్రామిరెడ్డి. 100 మంది లిస్ట్ ఉంది. ఏది టీడీపీకి అనుకూలంగా వాట్సాప్లో ప్రచారం చేసిన వాళ్ళు, గత ముఖ్యమంత్రి గారిని తిడుతూ వాట్సాప్లో ప్రచారం చేసిన వాళ్ళ లిస్ట్ 100 మంది ఉంది. ఆ 100 మంది ఉద్యోగాలు పోగొట్టుకోవాలా రేపు ప్రభుత్వం మారితే? అదేనా మీరు చెప్పేది? అంతే కదా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు వెంకట్రామిరెడ్డి. ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లపై గలమెత్తకుండా ఉండేందుకే తనపై వేటు వేశారన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఇటు ప్రభుత్వంపై, అటు కోర్టులో న్యాయ పోరాటం చేస్తానన్నారు వెంకట్రామిరెడ్డి.